వీడియోని ఎడిట్ చేద్దాం అనుకున్న ప్రతిసారి నాకు వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే వీడియోకి ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలి అని. సో ఈ వీడియోకి అయితే అంత అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వీడియో స్టార్ట్ అయిపోయింది. కాబట్టి నాకు నెక్స్ట్ టైం మీరు కామెంట్ చేసి చెప్పండి వీడియోకి మంచి ఇంట్రడక్షన్ ఎలా ఇద్దాం ఏంటని. సో ఈ వీడియోలో ఏంటంటే యూట్యూబ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్న తర్వాత వచ్చిన ఫస్ట్ కేక్ ఆర్డర్ అనమాట. ఈ కస్టమర్ ఏంటంటే 1/2 kg బటర్ స్కాచ్ కేక్ అయితే ఆర్డర్ చేశారు. నేను ఆల్రెడీ స్పాంజ్ని అయితే బేక్ చేసుకున్నాను. ఈ ఆర్డర్ నాకు కరెక్ట్గా ఉమెన్స్ డేకి ఒక 1 day ముందు వచ్చింది. నేను ఉమెన్స్ డేకి కొన్ని డ్యాన్స్లో ఉండడం వల్ల చాలా హడావిడిగా స్పాంజ్ని అయితే బేక్ చేసుకున్నాను. సో దాని ఒక వీడియో అయితే నేను ఏమీ రికార్డ్ చేయలేదు. ఈ హోమ్ బేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ 1 yearలో నాది ఇది 97th కేక్ ఆర్డర్ అనమాట. ఇవే కాకుండా నేను బ్రౌనీస్, కుకీస్, పిజ్జాస్ ఇవన్నీ కూడా ఇంటి దగ్గర నుంచి సేల్ చేస్తుంటాను. అండ్ కుకీస్ అండ్ బ్రౌనీస్ అయితే ఆన్లైన్ కొరియర్ సర్వీస్ ఉన్నాయి. అండ్ వీటితో పాటు చాక్లెట్స్ కూడా హోమ్ మేడ్ చాక్లెట్స్ చేస్తుంటాను. చాలా డిఫరెంట్ వెరైటీస్ చాక్లెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఎవరైనా సరే ఆర్డర్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. వీడియోని చూసినట్టయితే ఆల్రెడీ నేను ఒక లేయర్ని అయితే కంప్లీట్ చేస్తాను కదా. ఇక్కడ స్పాంజ్ని ఏ విధంగా నేను సోక్ చేసుకుంటున్నానో చెప్తాను వినండి. 1:2 రేషియోలో నేనైతే సిరప్ని రెడీ చేసుకుంటున్నాను. అంటే ఒక 1/2 కప్పు షుగర్ తీసుకుంటే 1/2 కప్ ఆఫ్ వాటర్ తీసుకొని బాగా డిజాల్వ్ చేసుకొని అందులోని ఇది బటర్ స్కాచ్ కేక్ కాబట్టి ఒక డ్రాప్ ఆఫ్ బటర్ స్కాచ్ ఎసెన్స్ని అయితే యాడ్ చేసుకున్నాను. మంచి ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది స్పాంజ్లో. ఆల్రెడీ స్పాంజ్ బేక్ చేసినప్పుడు ఆల్రెడీ వేస్తాను. అండ్ అలాగే ఇలాగా సిరప్లో కూడా కొంచెం వేస్తున్నట్టయితే టేస్ట్ అనేది ఇంకొంచెం బాగా ఎన్హాన్స్ అవుతుంది. స్పాంజ్ని లైట్గా ఇలా మాయిశ్చర్ చేసుకున్న తర్వాత ప్రతి లేయర్లో కూడా నేను విప్పింగ్ క్రీమ్ని అయితే యాడ్ చేసుకున్నాను. దాంట్లో 1 tablespoon వరకు బటర్ స్కాచ్ సాస్ని యాడ్ చేసిన, అది కూడా హోమ్ మేడ్ అండి. అండ్ అలాగే మనకు నట్స్ కూడా హోమ్ మేడ్లోనే నేను చేస్తున్నాను. వీటి యొక్క రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను ఎలా చేయాలి ఏంటని. అంటే ప్రతి ఒక్కరు చాలానే వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో, కానీ ప్రతి ఒక్క స్టైల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. నా యొక్క స్టైల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో తప్పకుండా మీకు వీడియో కావాలంటే కనుక నాకు కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మన కేక్కి క్రమ్ కోట్ అయితే చేసేద్దామండి. క్రమ్ కోట్ చేయడానికి మనకి విప్పింగ్ క్రీమ్ అనేది ఎక్కువగా యూజ్ ఉండదు. చాలా తక్కువ అమౌంట్లోని విప్పింగ్ క్రీమ్ తీసుకొని చక్కగా కేక్ అంతా కూడా క్రమ్ కోట్ చేసుకొని కిందన కేక్ యొక్క బోర్డు ఉంటుంది కదా, దాన్ని కూడా ఒక మంచి నీట్ క్లాత్తోని లేదా ఒక కర్చీఫ్తో కానీ మొత్తం అంతా తుడిచేసుకోవాలి. ఇలా క్రమ్ కోట్ చేసుకున్న కేక్ని అట్లీస్ట్ 1 hour పాటునే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అట్లయితే మనకి కేక్ ఫినిషింగ్ చేసేటప్పుడు మనకి చాలా ఫాస్ట్గా కూడా పని అవుతుంది అండ్ నీట్ ఫినిషింగ్ కూడా వస్తుంది. ఈ వీడియో ఇక్కడ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీ యొక్క లైక్ నాకు చాలా మోటివేట్ చేస్తుంది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి. అండ్ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కూడా మనకి బేకింగ్ రిలేటెడ్ వీడియోసే వస్తుంటాయి. అండ్ అక్కడక్కడ చిన్న చిన్న వ్లాగ్స్ ఇలాంటివి కూడా చేస్తూ ఉంటాను. సో మీలో ఎవరికైనా వ్లాగ్స్ కానీ బేకింగ్ రిలేటెడ్ వీడియోస్ కానీ కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విప్పింగ్ క్రీమ్ని పైపింగ్ బ్యాగ్లో వేసుకుని ఇలా కేక్ని కవర్ చేసుకుంటే మనకి కేక్ మొత్తం కూడా యూనిఫామ్గా వస్తుంది. అండ్ మనకి ఫినిషింగ్ చేయడం అనేది చాలా ఈజీగా అయిపోతుంది. డైరెక్ట్గా స్పాచులతో కాకుండా ఇలా విప్పింగ్ క్రీమ్ని పైపింగ్ బ్యాగ్లో వేసుకొని పైపింగ్ చేసి మీరు కేక్ని ఫినిషింగ్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా పని అవుతుంది. అండ్ చాలా నీట్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ కలర్ అనేది చాలా తక్కువ యూజ్ చేయాలనే ఉద్దేశంతో ఇలా మొత్తం అంతా కేక్ ఫుల్లీ అయిపోయిన తర్వాత నేను జస్ట్ స్పాచులాకి 2 drops ఆఫ్ కలర్ వేసి జస్ట్ అక్కడక్కడ వేసాను అనమాట. ఫస్ట్ స్పాచులతో నీట్గా ఫినిషింగ్ వచ్చిన తర్వాత అప్పుడు లేయరింగ్ అనేది ఇచ్చుకున్నాను నేను. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఫినిషింగ్ వచ్చిందో. ఇలా చేయడం వల్ల మనకి కేక్ డిజైనింగ్ అనేది చాలా యూనిక్గా అనిపిస్తుంది. అండ్ మనకి ఒక షేడింగ్ ఫినిషింగ్ అనేది వస్తుంది అన్నమాట ఇలాగా. సో కేక్ డిజైన్ వస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలా అనేది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు అదే విధంగా స్పాచుల పైన మరొక చిన్న డ్రాప్ తీసుకొని అక్కడక్కడ పెడుతున్నాను. ఇప్పుడు పైన కూడా ఇలా స్పాచులతో స్మాల్ డిజైన్ అయితే ఇస్తున్నాను. చూస్తున్నారా? నాకు నచ్చకపోతే మళ్ళీ అదే సేమ్ రిపీట్ చేస్తే నాకు కావాల్సిన పర్ఫెక్షన్ వచ్చినంత వరకు. సో ఇలా షేడింగ్ ఒక చిన్న షేడింగ్లా వచ్చేటట్టుగా నేను ప్లాన్ చేసుకున్నాను. అండ్ అక్కడ లేయరింగ్స్ ఉన్నాయి కదా, ఆ లేయరింగ్స్ దగ్గర మన దగ్గర షుగర్ బీట్స్ ఉంటాయి కదా, అట్లానే వైట్ పర్ల్స్ లాంటి బీట్స్ లాంటివి వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా ఎడిబులే అండి. ఇంకా నాన్ ఎడిబుల్ అంటూ ఏమి ఉండదు, ఒక కింద కేక్ బోర్డ్ తప్ప. సో ఈ షుగర్ బీట్స్ లాంటి వైట్ బీట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా నేను చక్కగా ఆ లేయర్ ఎలా అయితే పైనుంచి కిందకు వస్తుందో
అదేవిధంగా పెద్ద నుంచి చిన్న చిన్న బీడ్స్ లాగా అలా చిన్న చిన్న డిజైన్, ఒక సింపుల్ క్లాసిక్ డిజైన్ లాగా నేను డిజైన్ చేస్తున్నాను అనమాట. నాకు కేక్ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. నేను కేక్ మీద ఎప్పటి నుంచో మాట ఇలా లేయరింగ్లో వచ్చే అంటే వేవ్స్ ఒక డిజైన్ ఉంది కదా, వేవ్ డిజైనింగ్ అనేది చేద్దామని ట్రై చేస్తున్నాను. కస్టమర్ ఒకవేళ నాకు ఎటువంటి ఇలా డిజైన్ కావాలి అని అడగకపోతే కనుక నాకు నచ్చిన డిజైన్, లేదంటే ఇప్పుడు వచ్చి నేను ట్రై చేయలేని డిజైన్ ఏదైనా సరే నేను ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో ఫైనల్లీ కేక్ డిజైన్ అయితే ఫినిష్ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.